ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని ప్రసిద్ధి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లుగా భట్టి పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పర్వదినాన ఆ పరమశివుడిని దర్శించుకొని ప్రజలందరినీ చల్లగా చూడమని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేటట్టుగా రాష్ట్ర ఆదాయ వనరులు పెరగటమే కాకుండా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు కూడా పెరిగి వారి జీవన పరిస్థితులు మెరుగుపడి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం $3 ట్రిలియన్ ఎకానమీ దాకా ఎదిగే స్థాయిలో ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి ఆ పరమశివుడిని కోరుకోవటం జరిగింది. స్నానాల లక్ష్మీపురం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవాలయం. ఈ స్నానాల లక్ష్మీపురంలో ఇక్కడికి వచ్చి ఈ నదిలో స్నానం ఆచరించి వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ ప్రాంత ప్రజలందరికీ ఉంది. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి భక్తులు అందరికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా శివాలయాల్లో ఎక్కడెక్కడైతే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా. తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని దర్శించుకొని వారి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం.